సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు జిఎస్ గిరిధర్ గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ రేస్ ఇన్స్టిట్యూషన్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇప్పుడు చూసుకుంటే చాలా మందికి కళలు ఉంటాయి, కానీ కొంతమందికి అవి నెరవేరుతాయి. మరి పెద్ద కళ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఒక పెద్ద కళ. ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటి నుంచో దాన్ని సాధించాలన్న ఒక తృష్ణతో చదివే వాళ్ళు ఉంటారు. మధ్యలో ఆగిపోయి ప్రిపరేషన్ అనేది గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి మన జాబ్స్ చూసుకుంటే రైల్వే ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాల గవర్నమెంట్ పోస్టులు ఉన్నాయి. అందులో ఒకటి మనం ఈరోజు తీసుకునేది బ్యాంక్ ఎగ్జామ్. ఈ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుంది సార్? మా వ్యూవర్స్ కోసం, స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ కోసం పూర్తిగా. యాక్చువల్గా బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఎస్పెషల్లీ ఆస్పిరెంట్స్కి బ్యాంకులో చేయాలి అంటే వాళ్ళు రెండండి, ఒకటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, సెకండ్ వన్ ప్రైవేట్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సెలక్షన్ వచ్చేసి మెయిన్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ, ఎస్బీఐ అండ్ ఐబీపీఎస్. ఐబీపీఎస్ ఏంటంటే ఫర్ అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అదర్ దాన్ ఎస్బీఐ. వీళ్ళది సెలక్షన్ అనేది బేసికల్గా ఇక్కడి నుంచి జరుగుతుంది. 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ టోటల్. చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేసి ద గవర్నమెంట్ జాబ్ అంటే ఎస్పెషల్లీ బ్యాంక్ జాబ్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అని, ఇట్స్ నాట్ లైక్ ప్రైవేట్ బ్యాంక్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఒక గోల్గా పెట్టుకుంటారు ఇది అనేది. సో యాక్చువల్గా ఈ మూడు ఆర్గనైజేషన్స్, ఆర్బీఐ సపరేట్గా, ఎస్బీఐ సపరేట్గా అండ్ ఎస్బీఐ వాళ్ళకి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సిఆర్పిఏడి అని, సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ అని. తర్వాత ఐబీపీఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్స్ అన్ సెంట్రల్ గవర్నమెంట్ బాడీ, రిక్రూటింగ్ ఏజెన్సీ. బ్యాంక్ ఎగ్జామినేషన్స్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తారు. బట్ అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కోసం బేసికల్లీ వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఆర్బీఐ నుంచి, ఆర్బీఐలో యాక్చువల్గా 2 పోస్టులు అండి మెయిన్ ఎక్కువగా, గ్రేడ్ బి ఆఫీసర్స్, ఆఫీసర్ క్యాడర్ అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్. ఈ 2 పోస్టులు ఆర్బీఐ నుంచి ఉంటాయి. అండ్ ఎస్బీఐ నుంచి 3 టైప్స్ ఆఫ్ పోస్టులు. ఒకటి వచ్చేసి ప్రొబేషనరీ ఆఫీసర్స్, పిఓ అంటారు, క్వైట్ పాపులర్, స్కేల్ 1 ఆఫీసర్ అది. 2 వచ్చేసి స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అండ్ థర్డ్ వన్ అసిస్టెంట్స్ ఇన్ ద సెన్స్ క్లర్క్స్, దాన్ని జూనియర్ అసోసియేట్స్ అంటారు. దాని తర్వాత అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఐబీపీఎస్ కండక్ట్ చేస్తుంది. వాళ్ళు కూడా అంతే సేమ్, ఈ 3 పిఓస్, క్లర్క్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్. అండ్ ఐబీపీఎస్ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కోసమే కాకుండా రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్ అంటారు, గ్రామీణ బ్యాంకులు పాపులర్గా చెప్పేది, దాంట్లో కూడా వాళ్ళకు కూడా సేమ్ ఇదే పోస్టులు వాళ్ళు రిక్రూట్ చేస్తూ ఉంటారు. ఇది ఎవ్రీ ఇయర్ ఈ 3 ఈ పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేస్తారు. అండ్ వన్ గుడ్ థింగ్, బ్యాంకింగ్ దీనికి జాబ్ ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది రావడానికి కూడా కారణం ఏంటంటే రెగ్యులర్ రిక్రూట్మెంట్స్. ఎవ్రీ ఇయర్ మీరు చూసినా సరే, ఎప్పుడు చూసినా ఏదో ఒక బ్యాంక్ నోటిఫికేషన్ కనిపిస్తుంటుంది. సో ఇది ఉండే వరకు వాళ్ళకి చెయ్యాలి అనే ఇది ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఐబీపీఎస్ ముందే January 1st ఆ ఇయర్ కండక్ట్ చేయబోయే ఎగ్జామినేషన్స్కి ఒక క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది, ఎగ్జామినేషన్ క్యాలెండర్. ఇప్పుడు కండక్ట్ చేస్తాం, ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పుడు కండక్ట్ చేస్తాం, ఇప్పటికి అయిపోతుంది. ఎస్బీఐ అలాంటి క్యాలెండర్ రిలీజ్ చేయదు, బట్ దే రెగ్యులర్లీ కండక్ట్ ద ఎగ్జామ్స్. అండ్ అదర్ వన్ ఈజ్ ఆర్బీఐ, వాళ్ళు కూడా క్యాలెండర్ రిలీజ్ చేయరు కానీ బట్ దే రెగ్యులర్లీ ది కండక్ట్ ఎవ్రీ ఇయర్. ఇది వాళ్ళకు ఉన్న అవకాశాలు బ్యాంక్ ఆస్పిరెంట్స్కి అండి. వాళ్ళకి ఒకటంటే మాత్రం జనరల్గా అన్ని ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు, ఇది ఉండేది. బట్ ఆపర్చునిటీస్ గ్రాడ్యుయేట్స్కి ఇవి ఉంటాయండి. ఓకే సార్, అంటే ఇప్పుడు దీని క్వాలిఫికేషన్ ఏముంటుంది సార్? దీని ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, అంటే వాళ్ళ టైం టేబుల్ అనేది ఎలా వేసుకోవాలంటారు? గ్రాడ్యుయేషన్ అండి ఫస్ట్. బ్యాంక్ ఎగ్జామినేషన్ ఏదైనా సరే మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. దానికి ఇదివరకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉండేది, లైక్ క్లరికల్ ఎగ్జామ్స్కి. బట్ ఆఫ్ లేట్ కొన్ని సంవత్సరాల తర్వాత అది తీసేశారు. ఓన్లీ ఫైనల్గా ఉండేది గ్రాడ్యుయేషన్ మాత్రమే. ఏ పోస్టులకైనా గ్రాడ్యుయేషన్ ఈజ్ ద మినిమం క్వాలిఫికేషన్ అండి. అండ్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు యూజువల్లీ 20 years, మినిమం 20 years, ఎస్బీఐ అయితే 20, పిఓసి అయితే 21 years, 20 years to 28 years క్లరికల్, 20 years to 31 years, 30 years పిఓస్ ఉంటుంది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అయిపోయిన సంవత్సరం వాళ్ళకి జనరల్గా ఎలిజిబిలిటీ ఉండదు. ఇప్పుడు 23లో అయిపోయిన వాళ్ళకు 24లో జరిగే ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఏం లేదంటే ఎగ్జామినేషన్ మోర్ ఆర్ లెస్ ఒకలాగానే ఉంటాయి అన్ని బ్యాంక్ ఎగ్జామినేషన్స్. ఒకసారి ఎట్లా ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ ఆ సబ్జెక్ట్స్ అనేవి ముందు థరో అయిపోవాలి. సబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయి అందులో, ఆ సబ్జెక్ట్స్ చెప్పాలంటే ఓన్లీ బేసికలీ 4 సబ్జెక్ట్స్ అండి. యాప్టిట్యూడ్, అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు. ఇది ప్రిలిమ్స్లో ఉంటాయి. మెయిన్స్లో ఉంటుంది జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్ యాడ్ అవుతుంది. బస్ ఇంతే. వీటన్నిటి ఏ ఎగ్జామినేషన్ అలాగే ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ, ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ వాళ్ళ ముందు ప్రిపేర్ అవ్వాలి.
బేసిక్స్ అని ప్రిపేర్ అయిన తర్వాత ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఒక పర్టికులర్ ఎగ్జామినేషన్ ఉంది అప్రోచ్ అవుతుంది త్వరలోగానే ఆ ప్యాటర్న్కి తగ్గట్టుగా వాళ్ళ ప్రిపరేషన్ ఉండాలి. ఓకే. అయితే వాళ్ళు ముందుగానే ఉంటే మాత్రం మినిమంగా ఒక 5 to 6 months వాళ్ళు కూర్చుంటే దే కెన్ ఫినిష్ ఆఫ్, దే కెన్ డెఫినెట్లీ గెట్ ద సక్సెస్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సార్ బ్యాంక్ ఎగ్జామ్కి పర్టికులర్గా ఈ బుక్సే చదవాలి అంటే మీరేం ప్రిఫర్ చేస్తారు? ఈ పర్టికులర్ బుక్స్ అని నిజంగానే చెప్పడానికి లేదండి. బ్యాంక్ ఎగ్జామినేషన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు అర్థమెటిక్, యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు, ప్లెంటీ ఆఫ్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. వాళ్ళకి ఈ బుక్ అని కాకుండా వాళ్ళకి ఏంటంటే క్వశ్చన్స్ బాగా ఉండాలి. ముందు ఏంటంటే వాళ్ళు ముందు బేసిక్స్ అని నేర్చుకోవాలి. ఏ బుక్ అని తీసుకోవచ్చు, బేసిక్ నేర్చుకొని ప్రాక్టీస్ కావాలి. యాక్చువల్గా బ్యాంక్ ఎగ్జామినేషన్స్ చాలామంది భయపడేది ఏంటంటే టైం చాలా తక్కువ ఉంటుంది. ప్రిలిమ్స్లు తీసుకుంటే ఒక 100 questions వాళ్ళు 1 hourలో చేయాలి. అంటే ఆన్ అన్ యావరేజ్ హాఫ్ ఎ మినిట్ టైం ఉంటుంది ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి, వెరీ లెస్ టైం. అది తొందరగా చేయడానికి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ప్రాక్టీస్ బాగా చేయాలి. నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ వల్ల స్పీడ్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే యాక్యురసీ, నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. సో బ్యాంక్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్కి కావాల్సింది స్పీడ్ అండ్ యాక్యురసీ. ఈ రెండు రావాలంటే ప్రాక్టీస్ బాగా ఉండాలి, చాలా ఎక్కువ ఉండాలి. అందుకోసమని బుక్స్ ఏదైనా కావచ్చు, బట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండేలాగా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒక బుక్ అయిపోయింది ఇంకొక బుక్ తీసుకోవచ్చు. ఐ డోంట్ నేమ్ ఎనీ బుక్, పర్టికులర్ బుక్ అని కాకుండా ఏ బుక్ అయినా ఓకే. కాన్సెప్ట్ వాళ్ళు పక్కా ఉన్నారనుకోండి, చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు, ఇక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏదైనా తీసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది కాదు కాబట్టి ఐ డోంట్ సజెస్ట్ పర్టికులర్ బుక్స్ అని కాదు, బట్ ఏ బుక్స్ అయినా వాళ్ళు తీసుకోవచ్చు. ఇది సార్ బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది చూసుకుంటే వాళ్ళు పర్టికులర్గా బ్యాంక్ ఎగ్జామ్ కోసమే ప్రిపేర్ అవుతారు. ఇంకా చాలా ఉన్నాయి గవర్నమెంట్ పోస్టులు, మరి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏం తెలియదు కానీ దాని మీద ఎక్కువ ప్రిపరేషన్ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు జాబ్ ఫైనల్గా రాదు వాళ్ళకి, బట్ దాన్ని వదిలిపెట్టరు, మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే మా వ్యూవర్స్ కోసం, స్టూడెంట్స్ కోసం వాళ్ళు చేసే రెగ్యులర్ మిస్టేక్స్ ఏముంటాయంటారు? రైట్. ఒకటే అండి, బ్యాంక్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంటారు, జాబ్ రాదు అనేది ఉండదండి. యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, ఇంతకుముందు చెప్పాను, 6 months సీరియస్గా కూర్చుంటే తప్పకుండా వస్తుంది. అంటే ఆ ఫోకస్ లేక జాబ్ లేట్ అవుతుంది అంతే. బట్ ఫోకస్డ్గా ఉంటే మాత్రం 6 months ఖచ్చితంగా వాళ్ళకి మినిమం తో వచ్చే జాబ్ వస్తుంది. ఇన్ కేస్ వాళ్ళు రాలేదు అంటే వాళ్ళ దగ్గర ఉన్న మిస్టేక్స్ అంటే వాళ్ళు చేసుకోవాలి. ఒకటి అంటే ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. ముందు వాళ్ళకి కావాలంటే వాళ్ళు డివైడ్ చేసుకోండి టైం. జనరల్గా స్టూడెంట్స్ చేసే పని ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడదాం. వన్స్ ద నోటిఫికేషన్ కమ్స్, నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుంచి ఎగ్జామ్ డేట్కి యూజువల్లీ 2 months ఉంటుంది అంతే. 2 months సరిపోదు, కానీ వాళ్ళు ప్రిపరేషన్ అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఫెయిల్యూర్ వస్తుంది కాబట్టి ఏమంటారు, బ్యాంక్ ఎగ్జామినేషన్ స్టఫ్ నాకు రావట్లేదు, ఈ దీంట్లో ఉంటారు అభిప్రాయంతో. దట్ ఈస్ నాట్ రైట్. దే హ్యావ్ టు స్టార్ట్ మచ్ ఇన్ అడ్వాన్స్. ఇప్పుడు 24లో రాబోయే క్యాలెండర్ ఇప్పుడు ఫస్ట్కి రిలీజ్ అవుతుందని చెప్పాను, January. వాళ్ళకి ముందే తెలుసు ఎప్పుడు జరుగుతుందో. ఎగ్జామినేషన్ స్టార్ట్ ఫ్రమ్ August. 24లో January 1st వస్తే ఫస్ట్ ఎగ్జామినేషన్ August నుంచి స్టార్ట్ అవుతుంది. ప్లెంటీ ఆఫ్ టైం. ఇప్పుడు మొదలు పెట్టుకుంటే వాళ్ళు ఏం చేయాలి, ముందు బేసిక్స్ కంప్లీట్ చేసుకోవాలి. బేసిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరియస్ సెక్షన్స్ మీన్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్, వేరియస్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, స్పీడ్ కోసం నేను చెప్పినట్టుగా. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళు చేసినంటే గ్రాండ్ టెస్ట్, మోడల్ పేపర్ రాయాలి. ఆ మోడల్ పేపర్ రాస్తూ ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఎన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నారు, ఎన్ని చేస్తుంటారు, సరిగ్గా చేయగలుగుతున్నారా లేదా. అంటే ఈ టైంలో నేను ఎన్ని చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 hour పెట్టారు, 1 hourలో వాళ్ళు ఇనీషియల్గా 30 చేస్తారు, తర్వాత ప్రాక్టీస్ పెంచుకున్న తర్వాత 35 చేస్తారు, 40 చేస్తారు. బట్ అక్కడ చేయాల్సింది 100 may not be పాసిబుల్, బట్ మినిమం ఆఫ్ 80 to 90% వాళ్ళు చేయాలి. అది వచ్చేలాగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇవి లేక, ఈ ప్లాన్ లేక ఫెయిల్యూర్స్ వస్తాయి. ఫస్ట్ వాళ్ళు సబ్జెక్ట్స్లో థరో ఉండాలి, ప్రాక్టీస్ బాగా చేయాలి, అంత స్పీడ్గా చేస్తున్నారు. ఎగ్జామినేషన్కి ఎంత ప్రిపేర్ అయ్యారనేది మార్క్ టెస్ట్ రాస్తూ ఉండాలి. ఇది ప్లాన్డ్గా వెళ్ళినప్పుడు 6 months టైం సరిపోతుంది. ఎవరైతే ఏది మిస్ అయినా కూడా సక్సెస్ రాదు. సక్సెస్ రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు, అగైన్ దే ప్రిపేర్. అంటే ఫోకస్ మిస్ అవ్వడం, ఏదో ఒకటి మిస్ అవ్వడం. బట్ ప్లాన్ పెట్టుకుంటే మాత్రం డెఫినెట్లీ దే కెన్ గెట్ సక్సెస్ ఫర్ షూర్. సార్ ఫైనల్లీ చూసుకుంటే ఇప్పుడు ప్రిపరేషన్ అనేది ఆన్లైన్లో ఇట్స్ ఓకేనా, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే సెల్ఫ్ ప్రిపరేషన్ అనేది ఎనఫా బ్యాంక్ ఎగ్జామ్కి అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా వాళ్ళు ఎలా ప్రిపేర్ అయినా ఫోకస్గా బాగానే ఉంటుందండి. బట్ ఐ పర్సనలీ అడ్వైజ్ దెమ్ టు గో ఫిజికలీ టు ది కోచింగ్ ఇన్స్టిట్యూషన్. రీజన్ ఏంటంటే వాళ్ళలాగానే సిమిలర్గా ఇంకా చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే వాళ్ళు చెప్పింది మనం నేర్చుకోవడంతోనే సరిపోదు. వాళ్ళు ఏంటంటే మిగిలిన స్టూడెంట్స్తో కలిసి సరే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఇచ్చే టెక్నిక్స్ కావచ్చు, ట్రిక్స్ కావచ్చు, అది జనరల్గా బుక్స్లో ఉండవు, అది ఇన్స్టిట్యూట్లోనే దొరుకుతాయి, ఫ్యాకల్టీలే చెప్తా ఉంటారు. అదొకటి. దాని తర్వాత వీళ్ళు నేర్చుకుని అక్కడ ప్రాక్టీస్ చేస్తారు, టెస్ట్ రాస్తారు. అండ్ అదర్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళతో కలిసి కూర్చొని డిస్కస్ చేస్తారు. వీళ్ళు దానికంటే డిస్కషన్లో ఎక్కువ నేర్చుకుంటారు.
తర్వాత కంపారిజన్ దొరుకుతుంది. అంటే నేను ఎట్లా చేసిన నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంట్లో కూర్చుంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం వాళ్ళు చూసుకోవచ్చు. అవును. అక్కడ ఏంటంటే అదర్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే నేను ఎక్కడున్నాను, Yes. వెనకబడి ఉంటే వాళ్ళకి ఆ కాంపిటేటివ్నెస్ వస్తుంది. Yes. నేను ఇంకా ముందుకు రావాలి, నేను ఇంకా చెయ్యాలి అనేది అది పెరుగుతుంది. సో ఆల్వేస్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ద బెస్ట్, అందులో డౌట్ లేదు. ఆన్లైన్లో కూడా అవైలబుల్ చాలా ఉన్నాయి. ఆన్లైన్లో కూడా సేమ్ థింగ్, సెల్ఫ్ ప్రిపరేషన్. ఆన్లైన్లో ఉండ కూడా వాళ్ళకి ఇట్లాంటి దొరుకుతుండొచ్చు, కానీ బట్ ఆ పోటీతత్వం అనేది కాస్త తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా దే హ్యావ్ టు గో టు ద కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ప్రిపేర్. అది కుదరినప్పుడు ఆన్లైన్ మోడ్లోకి వెళ్ళి ప్రిపేర్ అవ్వచ్చు. ద వన్ ఇన్ ద సేమ్, బట్ ఇది ఒకటి మిస్ అవుతూ ఉంటుంది. బట్ అదర్వైజ్ దే కెన్ డూ. ఎక్కడున్నా ఫోకస్ మిస్ అవ్వకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా చేయగలుగుతారు. సో గిరిధర్ గారు, ఫైనల్గా మా స్టూడెంట్స్కి ఏం చెప్తారు మీరు? బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు చెప్పే వన్ లైన్. యాజ్ ఐ సెడ్, ఫోకస్ మిస్ అవ్వకుండా సీరియస్గా కూర్చోండి. ఎందుకంటే ఆ జాబ్ చాలామంది ఇంపార్టెంట్, వాళ్ళకి ఆ జాబ్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎస్. అది మిస్ అవ్వకుండా వాళ్ళు పెట్టుకున్న స్ట్రాటజిక్ ప్లాన్ ఏదైతే తీసుకుంటారో దాన్ని దాటకుండా వాళ్ళు చేస్తే మాత్రం విత్ ఏ మినిమం 3 months టైం, నేను 6 months టైం చెప్పాను, ఒక 3 months టైం కూడా సరిపోతుంది దీనికి. 3 months టైం టు 6 months టైం వాళ్ళు సీరియస్గా కూర్చుంటే దే కెన్ డెఫినెట్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫర్ షూర్. ఆ ఫోకస్ దాటి పక్కకు రావద్దు, సీరియస్గా ఉంటే మాత్రం సక్సెస్ తెచ్చుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.